వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వర్షాల గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 7కి అందరికీ కూడా స్వాగతం. ఈ వీడియో అయితే ముఖ్యంగా 3 జిల్లాలకైతే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, అలాగే తిరుపతి, ఈ 3 జిల్లాల ప్రజలకు కానీ రైతులకు కానీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో మిగిలిన ఏపీ, తెలంగాణ ఒక లెక్క, ఈ 3 జిల్లాల్లో ఒక లెక్క. ఎందుకంటే మిగిలిన అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల ఎక్కువగా వర్షాలు మనం చూస్తూ ఉంటాం. కానీ జూన్ మొదలైనా కానీ, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ గడుస్తున్నా కానీ ప్రకాశం జిల్లా, అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లాలో తక్కువగా 2025 సంవత్సరంలో కూడా వర్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు ప్రారంభం అవుతాయో ఈ 3 జిల్లాల్లో వర్షాలు పెరగటానికి అక్టోబర్ 3 లేదా 4వ వారం నుంచి అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 3 జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాలు వచ్చే వరకు చాలా సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. అంటే తక్కువగా వర్షాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువగా తిరుపతి కానీ, ప్రకాశం కానీ, నెల్లూరు జిల్లాలో చాలా తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కానీ ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ చివరి వారంలో 2025 సంవత్సరంలో వచ్చే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి. కాబట్టి అక్టోబర్ 3 లేదా 4వ వారంలో ఈశాన్య ఋతుపవనాలు ముఖ్యంగా 2025 సంవత్సరంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2025 సంవత్సరంలో ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన దగ్గర నుంచి దక్షిణ బంగాళాఖాతంలో, అప్పటి వరకు ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు కాస్త దక్షిణ బంగాళాఖాతంలో ఈశాన్య ఋతుపవనాలు వచ్చిన తర్వాత నుంచి నవంబర్, డిసెంబర్ నెలలో 2025 సంవత్సరంలో ఏర్పడడానికి అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నవంబర్, డిసెంబర్ నెలలో ఒక పక్కన దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనాలు, మరొక పక్కన ఈశాన్య ఋతుపవనాల జోరుతో మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా, అలాగే ముఖ్యంగా తిరుపతి జిల్లా, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు ఈ 3 నెలల్లో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అప్పటి వరకు అంటే మనం చూసుకుంటే సెప్టెంబర్ వరకు కూడా చాలా తక్కువగా మనము అంటే మిగిలిన ప్రాంతాల్లో ముఖ్యంగా మనము వర్షాలు ఎక్కువగా, వరదలు అలాగా చూస్తూ ఉంటాం. కానీ సైలెంట్గా అయితే ఈ 3 జిల్లాలు తిరుపతి, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉండే అవకాశం ఉంది. అక్టోబర్ నుంచి వర్షాకాలం మొదలయ్యి ఈశాన్య ఋతుపవనాలు ఒక పక్కన, మరొక పక్కన అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల ప్రభావంతో వర్షాలు అయితే మనకి అక్టోబర్ నుంచి ఒక్కసారిగా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఈశాన్య ఋతుపవనాలు మనకి అక్టోబర్ 4వ వారం లేదా 3వ వారంలో వచ్చే సూచనలు, అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ జిల్లాల్లో వర్షాకాలం మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఇది 2025 సంవత్సరంలో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఈ 3 జిల్లాల్లో వర్షాలు ఎప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్. థ్యాంక్ యూ అండి.